పోస్టల్ బ్యాలెట్ లో ఉద్యోగులు తమకే మద్దతు పలికారని పత్తికొండ టీడీపీ అభ్యర్థి కేఈ శ్యాంబాబు తెలిపారు. పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఆస్తులు పెంచుకున్నారే తప్ప ప్రజలను గాలికి వదిలేశారని కేఈ శ్యాంబాబు ఆరోపించారు. ఎమ్మెల్యేగా గెలిచాక పత్తికొండకు పరిశ్రమలు తీసుకొస్తానంటున్న కేఈ శ్యాంబాబుతో మా ప్రతినిధి సుంకన్న ఫేస్ టు ఫేస్. మనతో మాట్లాడేందుకు పత్తికొండ టీడీపీ అభ్యర్థి కేఈ శ్యాంబాబు ఉన్నారు. ఆయనతో మాట చెప్పండి సార్, మీ ప్రత్యర్థి కంగాటి శ్రీదేవితోనే మళ్ళీ మీరు పోటీ పడుతున్నారు. మీ గెలుపు వ్యూహాలు ఎలా ఉంటాయి సార్? వ్యూహాలు అనేది ఏం లేదు. మాకు ప్రజలు ఒక్కసారి జగన్ 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 అని చెప్పి ఏదైతే వన్ ఛాన్స్ అని చెప్పి మొబ్బలేకపోయారో పత్తికొండ ఆ మొబ్బలేకపోయింది. కానీ గత 5 ఏళ్లుగా మొబ్బ నుంచి బయటికి వచ్చి అందరూ కూడా తప్పు చేసుకున్నాము, మేము తెలుగుదేశం జెండా కింద నుంచి మేము బయటికి పోయి చాలా తప్పు చేసుకున్నాము, ఆ తప్పు మరి ఇంకొకసారి కాదు అని చెప్పి మా అందరూ చెప్తున్నారు. మరి మీరందరూ చూశారు, కలుగొట్ల అనే ప్రాంతంలో ఇంత బ్రహ్మరథం ఫస్ట్ టైం మేము కూడా చూడడము. ప్రజలు చాలా ఫ్రస్ట్రేటెడ్ ఉన్నారు. ఆడవాళ్ళకి నీళ్ళు ఇస్తానని చెప్పారు, నీళ్ళు ఇవ్వలేకపోయారు. చిన్న చిన్న వాడల్లో రోడ్లు వేపిస్తానన్నారు, అది కూడా చేయలేకపోయారు. ఇక్కడ ఉన్న చిన్న చిన్న మటుకు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సాగునీరు లేదు. ఇక్కడ చిన్న చిన్న మైనర్ మినరల్స్ ఉన్నాయి. వీళ్ళు గ్రామస్తులు అందరూ కొంచెం కొంచెం ఆడ ఈడ పర్మిషన్లు తీసుకొని మినరల్స్ చేసుకొని ఏదో ఒక కాలం గడిపే టైప్లో. కానీ ఇక్కడ ఎమ్మెల్యే గారు ఒక మాఫియా మాదిరి తయారయ్యి ఒక సిండికేట్ తయారు చేసి రాత్రి కొండల్ని ఫ్లాట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ చూశారు, మద్యంకి యువతని బాగా లోపు చేస్తున్నారు. యువత ఫ్రీగా ఉండకుండా వాళ్ళకి మద్యం బట్టి వాళ్ళందరినీ నాశనం లేపి ఇల్లులందరినీ కూడా నాశనం చేసి పెట్టారు. కంగాటి శ్రీదేవి గారు గత 5 ఏళ్లుగా ఏం చేశారంటే, గత 5 ఏళ్లుగా శాండ్ మాఫియా చేశారు, ల్యాండ్ మాఫియా చేశారు, మినరల్ మాఫియా చేశారు. మరి అభివృద్ధి అయితే ఇక్కడ ఏం జరగలేదు. ప్రజలు కూడా మరి కోరుతున్నారు, కేఈ కుటుంబం రావాలా, ఇక్కడ తెలుగుదేశం రావాల్సిందే అని చెప్పి అన్ని ఊర్లలో కూడా బ్రహ్మరథం పడుతున్నాం. పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కూడా జరుగుతుంది సార్, ఎలా జరుగుతుంది సార్ సల్రేజ్? నిన్న జరిగిన ఇండికేషన్ ప్రకారము మాకు 80% పైగా టీడీపీకి పడాయని చెప్పి అందరు వాట్సాప్ మెసేజ్లు అవన్నీ కూడా వాళ్ళు ఓటు వేసినది ఆ మార్కింగ్ వాళ్ళ పేరుతో సహా మాకు అందరూ పెట్టడం జరుగుతుంది. ఒకసారి ప్రభంజనం స్టార్ట్ అయ్యింది. దిస్ ఈజ్ అండర్ కరెంట్, ఇట్ ఈస్ నాట్ ఎ వేవ్, ఇట్ ఈస్ అండర్ కరెంట్. ఇది వేవ్ మాదిరి నేను ఎందుకు చెప్పానంటే, ఇక్కడ పబ్లిక్ డైరెక్ట్ గా ఓపెన్ వచ్చి మాట్లాడాలనుకుంటుంటే వాళ్ళవి పెన్షన్ కట్ చేస్తాము అది ఇది వాలంటీర్ వ్యవస్థ త్రూ భయపడడం జరుగుతుంది. అందుకోసమే నిన్న పోలీసు వాళ్ళు అయితే ఏమి, టీచర్లు అయితే ఏమి, వితౌట్ ఎనీ ఇన్సెంటివ్ పోయి డైరెక్ట్ గా వాళ్ళంతకు వాళ్ళే వేసుకొని మాకు ఫోన్లు కొట్టి నేను మీకు వేస్తున్నామన్నా 80% దాకా అయ్యిందని చెప్పి వాళ్ళ అసోసియేషన్స్ మాకు ఫోన్ చేసి చెప్పడం జరిగింది. ఫైనల్ గా నియోజకవర్గ ప్రజలకు ఎలాంటి భరోసా ఇస్తారు సార్? ఆ రోజుల్లో కేఈ కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో కేఈ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో ఎన్నైతే ప్రాజెక్టులు తీసుకొచ్చారో అవి ఎక్కడివక్కడ ఆగిపోయాయి. ఆ ప్రాజెక్టులను మరి మేము టేకప్ చేసి ఆ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసి రైతన్న ముఖంలో సంతోషం, ఆడవాళ్ళకి సంక్షేమం మేము అందిస్తాము, యువతకి ప్రతి ఒక్కరికి కూడా బిజీ పెట్టలేటట్ల ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఒక హామీతో మేము ముందరకు వస్తున్నాము. రాబోయే కాలం చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ 100% గా వస్తుంది. ఒకవేళ ప్రజలు ఇంకా జగన్ మోసంలో ఉన్నారు అంటే ఇది ఒకటి చెప్పగలుగుతాను, ఆ వాలంటీర్ వ్యవస్థ భయంతోనే వాళ్ళు ఉన్నారు తప్ప మామూలుగా అయితే 100% అందరూ కూడా రెడీగా ఉన్నారు. ఈ వచ్చే 13వ తారీఖు మీ అందరూ కూడా అర్థమవుతుంది. అందుకోసమే వేరే కాన్స్టిట్యున్సీ వాళ్ళందరూ కూడా చెప్పేది ఏంటంటే, మన చంద్రబాబు నాయుడు గారు రావాలా, దయచేసి మీరు ఏ కాన్స్టిట్యున్సీ అయినా ఎక్కడైనా కానీ దయచేసి చంద్రబాబు నాయుడు గారు పెట్టే అభ్యర్థిని మీరు ఓటు వేసి గెలిపించాలని కోరుతున్నాను. కెమెరా పర్సన్ సురేంద్ర బాబుతో సుంకన్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, కర్నూలు.